In progress. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డిసెంబర్ 21 యొక్క ఈనాడు న్యూస్ పేపర్లో ముఖ్యమైన అంశాలు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కడపని లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందండి. అలాగే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న త్రిబుల్ ఆర్ ఈ యొక్క మనకి ప్రీవియస్ పేపర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని మరియు అదే విధంగా మనకి ఈ యొక్క డిసెంబర్ మంత్ వరకు అంటే 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ని సెక్టార్ వారీగా సైన్ ఇండియాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. సైన్ ఇండియాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ప్రతి ఒక్కరు కూడా అది కూడా వీక్షించుకోండి. మీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 విజేతలుగా తీర్చిదిద్దడానికి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతో కృషి చేయడం జరుగుతుంది. మీ అందరు ఈ విషయాన్ని గమనించగలరు. రైట్, క్లియర్ గా. సో టాపిక్ లెక్ ఇమీడియట్ గా వెళ్ళిపోదాం. రైట్, ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో యుఎన్ఏ ప్యానల్ ఆఫ్ ఆడిటర్స్ వైస్ చైర్మన్ గా ఎంపికైన వ్యక్తి ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము గారు. ఈ గిరీష్ చంద్ర ముర్ము గారు యుఎన్ఏ ప్యానల్ ఆఫ్ ది ఆడిటర్స్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. వ్యవసాయ రంగంలో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సూచిస్తాయిని వివరించే అంటే వ్యవసాయ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల యొక్క సూచిని సూచించే 87 దేశాల హాట్స్పాట్ మ్యాప్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే 12వ స్థానంలో ఉండడం జరిగింది. భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది. సో ఇటువంటి హాట్స్పాట్ 87 దేశాలు అనమాట. వ్యవసాయ రంగంలో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల యొక్క ముప్పులో 87 దేశాలలో 12వ స్థానం నిలిచింది. వరల్డ్ టాయిలెట్ డేని నవంబర్ 19న థీమ్ ఏమిటి? యాక్సిలరేటింగ్ ఆఫ్ ది చేంజ్. ఎవరి థీమ్తో గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ థీమ్తో అంటే యాక్సిలరేటర్ ఆఫ్ ది చేంజ్ అనేది వరల్డ్ టాయిలెట్ డే నవంబర్ 19న నిర్వహించారు చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఏ విధంగా పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైట్, ఆయుష్మాన్ భారత్ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ యొక్క సెంటర్ పేరుని ఏ విధంగా అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే దాని పరంగా మార్చాలి అనుకొని చెప్పడం జరుగుతుంది. వెల్కమ్ టు ప్యారడైజ్ అనే పుస్తకాన్ని రచించింది. వెల్కమ్ టు ప్యారడైజ్ ట్వింకిల్ కన్నా గారు వెల్కమ్ టు ప్యారడైజ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. క్లియర్ గా డన్. 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ విజేత జట్టు ఎవరు? 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల యొక్క జాతీయ ఛాంపియన్షిప్ పంజాబ్. వ్యవసాయ రంగంలో మహిళలను ప్రోత్సహించడమై లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలను 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో డ్రోన్లను అందించడం కోసం ఎంత మొత్తం కేటాయించింది అంటే వ్యవసాయ రంగంలో మహిళల యొక్క పాత్ర పెంచడానికి 1261 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. రూరల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియా నూతన అధ్యక్షుడిగా కాలానికి ఎవరు నియమితులయ్యారు? 2023 నుంచి 2025కి పునీత్ విద్యార్థి గారు రూరల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియా నూతన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. క్లియర్ గా ఈ రోజు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ తల్ల వజ్జ గుర్తుపెట్టుకోడు. తల్ల వజ్జగ్ల పతాంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య పురస్కారం. చాలా చాలా ఇంపార్టెంట్. తల్ల వగ్జల్య అనే వ్యక్తికి పతాంజలి శాస్త్రి గారికి ఈ పతాంజలి వజ్జలజ అనే పతాంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య పురస్కారం రావడం జరిగింది. రైట్, ఏ విభాగంలో అంటే మొత్తం 24 విభాగాలలో 24 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తారు. అందులో తెలుగులో ఈయనకి రావడం జరిగింది. ఏ దానికి అంటే రామేశ్వరం కాకులు. ఈ రామేశ్వరం అనే కాకులకు తెలుగులో ఇతనికి ఈ యొక్క తల్లవగ్జ పతంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి మార్చి 12వ తేదీని ఇస్తారు. ఈ అవార్డు కింద ₹1,00,000 నగదుతో పాటుకి ఒక తామ్రపత్రాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈయనది తూర్పు గోదావరి జిల్లాగా మనం చెప్పడం జరుగుతుంది. ఎక్కడండి? తూర్పు గోదావరి జిల్లాలో. అయితే ఈ యొక్క రామేశ్వరం అనే కాకుల్లో ఏమని చెప్పాడయ్యా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
మనుషుల అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఈయన కథల్లో ప్రధానమైన లక్షణం. సో మనుషుల యొక్క అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించడం అనేది ఈయన కథల్లో చాలా మనకి ఏమిటి అంటే అది వ్యక్తుల మధ్య చిత్రమైన బంధాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు ఇతను. అయితే సో రామేశ్వరం కాకులం అనే పుస్తకంలో ఎక్కువగా ఈయన ఏం చేస్తాడంటే మనుషుల అంతరంగికం, వ్యక్తుల మధ్య చిత్రమైన బంధాల గురించి చెప్తాడు. ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. సో రామేశ్వరంలో పిండ ప్రదానాలు పెడుతుంటారు. ఆ పిండాలను ముట్టడంలో కాకులకున్న ప్రాధాన్యత జోడిస్తూ తాత్వికమైన ధోరణితో రామేశ్వరం అనే కాకులు అనే దాన్ని గుర్తుపెట్టుకోలేదు. సో రామేశ్వరం ప్రాంతంలో తమిళనాడు దగ్గర రామేశ్వరం ప్రాంతంలో పిండాలు పెడుతూ ఉంటారు. ఆ పిండాలు పెట్టినప్పుడు కాకులు అనేటి ఏ విధంగా దాని యొక్క ముట్టుకోవడంలో ప్రాధాన్యత అనే ధోరణిలో చెప్పడం జరిగింది. రైట్, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈయన ఒక పర్యావరణవేత్త కూడా. పర్యావరణవేత్త కావడంతో ఈయన ఏం చెప్పాడయ్యా అంటే పర్యావరణ వేతకాలతో కొల్లేరు సరస్సు రక్షించడంలో సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయ పోరాటం చేయడం జరిగింది. రైట్, కొల్లేరు సరస్సు రక్షించడంలో నేను ఒక పర్యావరణ పరిరక్షణ వేత్త కూడా కాబట్టి కొల్లేరు రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల ఎకరాలలో విస్తరించిన ప్రసిద్ధ నీటిని కొల్లేరు సరస్సు ఈ యొక్క కాలుష్యానికి గురవుతుందని ఈ యొక్క గుర్తు పెట్టుకున్నది ఈయన వెళ్ళడం జరిగింది. ఇది ఫ్రెండ్స్. తెలుగులో ఎవరికి వచ్చింది కేంద్ర సాహిత్య పురస్కారం అంటే తల్లవజ్జ పతాంజలి శాస్త్రి గారికి రావడం. రామేశ్వరం కాకులు, ఈ రామేశ్వరం కాకులు ఏముంది ఒక పర్యావరణవేత్తగా కూడా ఇతను ఉన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్ గా? రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్, జాగ్రత్త. 33 నేరాలలో జైలు శిక్ష పెంపుగా చెప్తాను. 33 నేరాలలో ఏమిటి పెంచారంటే జైలు శిక్ష పెంచారు. 33 నేరాలలో జైలు శిక్ష పెంచడం జరిగింది. 83 నేరాలలో జరిమానం హెచ్చించారు. హత్యా నేరం సెక్షన్ 101. ఇప్పటి నుంచి హత్యా నేరం చట్టం ఎంత అంటే 101. నేర జాబితా నుంచి ఆత్మహత్యము అనే దాన్ని తీసేశారు. మూక హింసకు మరణదండ. మూక హింస అంటే సామూహిక ఒకరిపైన దాడి చేయడం అనమాట. ఆ మూక హింసకు మరణదండ. మొత్తము మనకి 3 బిల్లులు ఇచ్చాయి. ఏ దాని ప్లేస్ లో అంటే భారతీయ శిక్షా స్మృతి, ఐపీసీ అంటారు. నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టం బ్రిటిష్ వారి కాలంలో ఉన్న దానికి ఏమని పేరు వచ్చాయంటే ఈ యొక్క బుధవారము ఆమోదం తెలిపాయి లోక్సభలో. ఇప్పుడు రాజ్యసభలో పెడతారు. వాటిని భారతీయ న్యాయ సంహిత అంటారు. ఒకటి భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటారు. భారతీయ సాక్ష్య అధినియమం అంటారు. భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, భారతీయ సాక్ష్య అధినియం అని వీటిని బిల్లులు. మొత్తం ఎన్ని నేరాలు జైలు శిక్ష పెంచారు? 33. ఎన్ని నేరాల్లో జరిమానం? 83. అత్యాచారం యొక్క సెక్షన్ ఎంత? 101. దేశమంతా ఎటువంటిది? 0 FIR. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. రైట్, క్లియర్ గా. ఎగ్జామ్ పాయింట్ లో మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏమేమి తెచ్చారు? భారతీయ న్యాయ సంహిత ఒకటి, భారతీయ నాగరిక సురక్ష సంహిత ఒకటి, భారతీయ సాక్ష్య అధినియమం ఒకటి. రైట్, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఈ అవార్డులు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. క్రీడల్లో బాగా ఆడిన వారికి మేజర్ ధ్యాన్చంద్ అవార్డు ఇస్తారు. ఈ సంవత్సరము మేజర్ ధ్యాన్చంద్ అవార్డు ఎవరు పొందారు? గుర్తుపెట్టుకోండి. మేజర్ ధ్యాన్చంద్ అవార్డు అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది? మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరంటే బ్యాడ్మింటన్ స్టార్ జోడైన గుర్తుపెట్టుకున్నారే, ఒక ఆయన రంకిరెడ్డి సాత్విక్, మరొక ఆయన సాయిరాజ్ చిరాగ్ చెట్టి. వీళ్ళిద్దరికి రావడం జరిగింది. రైట్, మొత్తం అర్జున్ అవార్డు ఎంతమందికి వచ్చిందంటే 26 మందికి రావడం జరిగింది. ఆ అర్జున్ అవార్డుకి ఎంపికైన వారు ఎవరెవరు ఉన్నారంటే మన తెలుగు రాష్ట్రం నుంచి ఉషా ముహీద్దీన్, ఈషా, అజయ్ల్ అనే వాళ్ళు ఎంపిక కావడం జరిగింది. అర్జున్ అవార్డులు 26 మందికి ఇచ్చారు. మేజర్ ధ్యాన్చంద్ యొక్క ఖేల్ రత్న అవార్డు ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా బ్యాడ్మింటన్. రంకిరెడ్డి సాత్విక్ మరియు మరొక ఆయన పేరు ఏం పేరంటే మనమి సాయిరాజ్ చిరాగ్ చెట్టి. వీళ్ళిద్దరికి బ్యాడ్మింటన్ పరంగా అత్యంత పురస్కారమైన
వాటిని ఇవ్వడం జరిగింది. అర్జున అవార్డు మొత్తం 26 మందికి ఇస్తే అందులో సెమీ కూడా ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుహాబుద్దీన్ మరియు ఆ యొక్క ఉషాముద్దీన్, ఈషా, అజయ్‌లు అనే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంటుంది. మేజర్ ఇంపార్టెంట్‌గా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో చాలా జాగ్రత్తగా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు వీటిని ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఎనీ డౌట్స్ కాంటాక్టింగ్ 6338386344 అనే నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా మీకు తక్షణమే మా ఇన్‌స్టిట్యూట్ నుంచి మీకు గ్రూప్ 1కి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి జియోగ్రఫీ, హిస్టరీ, అదే విధంగా సమాజ శాస్త్రం నోట్స్ కావాలన్నా కూడా మెటీరియల్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ కాస్ట్‌తో క్లాస్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.